నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మగారు ఎవరైతే ఉన్నారో విజయమ్మ గారు, తను కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇంతవరకు ఆస్తి పంపకాలు అనేవి జరగలేదని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా గొడవ అసలు కంచికి వెళ్ళట్లేదు, అంటే ఎండ్ కార్డు పడట్లేదు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆస్తి పంపకాలని అనుకోవచ్చా సార్? ఎందుకంటే విజయమ్మ గారు ప్రతిసారి ఇట్లా తెర మీదకి వచ్చేసి ప్రతిసారి ఇట్లా మాట్లాడడం అది కింద ఆ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ పెడుతున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఎట్లా చూడాలంటే, ఇప్పుడు షర్మిలమ్మ గారి వివాహం ఎప్పుడైంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందర. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారి వివాహం కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందంటే పరిచయాలు పెరుగుతాయి. మా అబ్బాయి ఏదో వ్యాపారం చేస్తున్నాడు, కొంచెం గైడ్ చేయండి అని, అది ఇది మా అమ్మాయి ఏదో చేస్తుంది అలా చేయమని చెప్తా ఉంటారు. పరిచయాలు పెరగడం వల్ల ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో బ్రదర్ అనిల్ కుమార్ ఒక మత ప్రబోధకుడిగా ఆయన రాజశేఖర రెడ్డి హయాంలో చాలా విస్తృతంగా ప్రాచుర్యం పొందారు. అది వాళ్ళకి జీవనోపాధి. ఓ వ్యాపారం అనుకోండి, దశమ భాగం ఇవ్వాలి దానికి వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు. అట్లాగే బయ్యారంలో కొన్ని గనులు షర్మిల గారికి లేకపోతే అనిల్ గారికి, బ్రదర్ అనిల్ గారికి కేటాయించడం జరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని వ్యాపారాలు, అవి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. అవి దినదిన అభివృద్ధి చెందాయి. భారతీయ సిమెంట్స్ కానీ, సంటూర్ పవర్ కానీ, లేకపోతే సాక్షి పేపర్ కానీ. ఇప్పుడు విజయమ్మ గారు మాట్లాడుతుంది ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో సోనియా గాంధీతో విభేదించి బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది యూపీ ప్రభుత్వం. అవి నిజమా అబద్ధమా, అది అవినీతి అవునా కాదా అని కోర్టులో తేలుతాయి. కానీ కేసులు ఎవరి మీద పెట్టింది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది, షర్మిల మీద పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు ఇవి అవినీతి, అక్రమంగా క్విడ్ ప్రోకోతో సంపాదించిన ఆస్తులు అని చెప్పి కేసులు పెట్టినప్పుడు ఆ ఆస్తులలో షర్మిలకి కూడా వాటా ఉన్నట్టయితే షర్మిలమ్మ ఏమనాలి, విజయమ్మ ఏమనాలి? ఈ ఆస్తులు కేవలం జగన్మోహన్ రెడ్డి కాదు, షర్మిలమ్మ కూడా ఉన్నాయి కాబట్టి ఈమెను కూడా జైలు వేయండి అని చెప్పాలి కదా. అప్పుడు విజయమ్మ మాట్లాడలేదు, గమ్మునున్నది. షర్మిలమ్మ మాట్లాడలేదు, గమ్మునున్నది. జగన్మోహన్ రెడ్డి ఏమో జైల్లో పోయి కటిక నేల మీద పండుకొని దోమలతో కొట్టించుకొని అవమానాలు, మానసిక క్షోభ ఎంత అమ్మా! చెయ్యని నేరానికి, ఇంకా కోర్టులో రుజువు కాని నేరానికి చిప్పకూడు తిన్నామని పవన్ కళ్యాణ్ లాంటోడు వచ్చి విమర్శిస్తే ఆ విమర్శలు ఎంత మానసిక క్షోభనిస్తాయి? అవన్నీ ఎవరు ఫేస్ చేసినారు? ఈ రాళ్ల దెబ్బలన్నీ ఎవరు తిన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు నా ఆస్తులు నన్ను కూడా జైల్లో వేయండి, ఆయన తప్పు అయితే నాది కూడా తప్పు అని ఎవరు పోలేదు. విజయమ్మ పోలేదు, షర్మిలమ్మ పోలేదు. ఆయన కటిక నేల మీద పనుకున్నప్పుడు వీళ్ళ ఏసీ గదులలో రాజభోగాలు అనుభవించినారు, పంచభక్ష పరమాన్నాలు తిన్నారు. ఆయనని కాకులు గద్దలు పొడిచినట్టు అందరూ పొడుస్తూ ఉంటే సమాజం ఆయనని ఒక అవినీతి పరుడు, 1,00,000 కోట్ల దోపిడీదారుడు అని అంటుంటే వీళ్ళ మీద ఎవరు నిందలు లేవు కదా. కానీ రాళ్ల దెబ్బలు ఎవరు తిన్నారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అసలు షర్మిల చేసిన పాదయాత్ర వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక ముఖ్యమంత్రి అయ్యారు కదా సార్. ఆమె కాంట్రిబ్యూషన్ లేదంటారా? ఇది చాలా చాలా తప్పమ్మా సార్. 3,000 కిలోమీటర్ల పైన ఆమె పాదయాత్ర చేసింది కదా సార్. ఆమె షర్మిలమ్మ పాదయాత్ర ఎప్పుడు చేశారు? జైల్లో ఉన్నప్పుడే చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఎప్పుడు ఉన్నారు? ఆ కేసు అయిన తర్వాత 2012 నుంచి 13 అంతేనా? 2014 ఎన్నికల్లో గెలిచిందా జగన్మోహన్ రెడ్డి? లేదు. షర్మిల పాదయాత్ర వల్ల గెలిచిన ఎట్లా చెప్తారమ్మా మీరు? అంటే అది తోడైంది కదా సార్. ఎక్కడ తోడైంది అమ్మా? గెలవలేదు కదమ్మా. విజయం ఓడిపోయారు కదమ్మా. విశాఖపట్నం ఎంపీగా విజయం ఓడిపోయారు కదా. షర్మిలమ్మ పాదయాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఎట్లా అంటారమ్మా మీరు?
అంటే ఆమె కాంట్రిబ్యూషన్ ఏం లేదంటారా? ఆమె జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు కాబట్టి ఆమె పాదయాత్ర చేసింది. దానివల్ల పార్టీ ఏమి ఉపయోగపడలేదు కదా, పార్టీకి ఆమె పాదయాత్ర వచ్చి గెలుపు ఏమి సాధించలేదు కదా. మా అన్నకు ఓటేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగలేదా సార్? అడిగింది. మరి మా అన్నకు ఓటేయండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగింది, కరెక్టే. ఒక అన్నకి తమ్ముడుగా అట్లాంటి ఏమి కూడా అడుగుతుంది కదా. ఎవరు మన భారతిరెడ్డి మేడం గారు కూడా అడుగుతారు కదా, వైఫ్ అడుగుతారు కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు విజయమ్మ గారు కూడా అడుగుతారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తారు కదా. ఇక్కడ ఒక విషయం సార్, షర్మిల గారు చేసినట్టు విజయమ్మ గారు చేయలేదు, భారతి గారు కూడా చేయలేదు. అసలు అయితే భారతి గారు కూడా చేయాల్సింది, కానీ చేయలేరు కదా సార్. ఓన్లీ ఇప్పుడు షర్మిల గారే అంత చేశారా అంటే అది ఒక గొప్ప విషయం అన్నట్టే కదా సార్. గొప్ప విషయం అంటే ఆ రోజున కుటుంబము అన్న రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయాలని చెల్లిగా సపోర్ట్ చేసింది. ఆమెకి తండ్రి తరఫున రావాల్సిన ఆస్తులు బ్రదర్ అనిల్ కుమార్ ఒక బ్రదర్ గా ఆ స్థాయికి ఎట్లా వెళ్ళినాడు. కేఏ పాల్కి కోపం ఎందుకు రాజశేఖర రెడ్డి మీద? కేఏ పాల్ ని వెనక్కి నెట్టి బ్రదర్ అనిల్ కుమార్ ముందరికి వెళ్ళిన కోపము. కేఏ పాల్కి రాజశేఖర రెడ్డి మీద కోపం ఎందుకు? బ్రదర్ అనిల్ కుమార్ ని ఎక్కువ ఇంపార్టెన్స్ దొరికింది, కేఏ పాల్ వెనక్కి వెళ్ళిపోయినాడు. రాజశేఖర రెడ్డి వెళ్ళండి కదా, అంటే ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్కి వచ్చే దశం భాగంలో వాటా అడగాలనా జగన్మోహన్ రెడ్డి? బయ్యారం గనులు గవర్నమెంట్ స్టాండ్ మార్చుకుంది, గనులు వెనక్కి తీసుకుంది, అన్ని బ్యాడ్ లక్ అది. అంటే నేను ఏమంటానంటే రాళ్ల దెబ్బలన్నీ జగన్మోహన్ రెడ్డికా? ఆయన జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఎందుకమ్మా? మరి మేము కూడా మా ఆస్తుల్లో మాకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఆస్తులు అయితే గుడ్ ప్రోకో ఆస్తులు మీరు అంటున్నారో అందులో మాకు కూడా వాటా ఉంది, మేము కూడా జైలుకి వెళ్తామని ఎందుకు మాట్లాడలేదమ్మా ఎవరు? ఈ రోజున ఒక్కొక్కటి ఈడీ ఇది అవినీతి కాదు అని కేసులు ఎత్తేస్తే అమ్మా ఇక పర్వాలేదు, ఇది కేసులు లేవు దీని మీద అని వాటా కోసం అడుగుతున్నారా? కేసులు ఉన్నప్పుడు ఏమవుతుందో ఏమో అని భయం ఉన్నప్పుడేమో మాట్లాడలేదు. ఇప్పుడు కేసులు లేవు, ఆధారాలు లేవు, ఇది అవినీతి కాదు అని ఒక్కొక్క కేసు పోతున్నా కొద్దీ అమ్మయ్యా ఇది అవినీతి డబ్బు కాదు, ఇప్పుడు వాటా అడుగుదాం. కేసులు ఉన్నప్పుడేమో ముందుకు రాలేదు అడగడానికి, జైలుకి పోవాల్సి వస్తుంది, కటిక నెల మీద పడుకోవాల్సి వస్తుంది, రేషన్ బియ్యం తినాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఎవడు మాట్లాడలేదు. అంటే రాళ్ల దెబ్బలన్నీ జగన్మోహన్ రెడ్డి తినాలా? అది అయిపోయిన తర్వాత ఈ రోజున గుర్తొచ్చిందా మీకు ఆస్తులో వాటా ఉందని? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఒక ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తే హిందూ సాంప్రదాయంలో అంతే కదా. అతను ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ ఒక బ్రదర్ అయినాడు, ఆయన ప్రచారం ఆయన చేసుకుంటున్నాడు, ఆయన ఆదాయం ఆయన చూసుకుంటున్నాడు. ఆయనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే బ్రదర్ అనిల్ కుమార్కి అంత ప్రాచుర్యం వచ్చేదా? బ్రదర్ అనిల్ కుమార్ ఆదాయంలో అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కష్టపడి అంటే ఆయన వ్యాపారాన్ని పెంచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఏం లేదా? వ్యాపారం స్థాపించుకుంది ఎవరు, దాన్ని మార్కెటింగ్ చేసుకుంది ఎవరు, దాన్ని ప్రమోట్ చేసేది ఎవరు, దాన్ని మేనేజ్ చేసేది ఎవరు చేశారమ్మా? జీవితాంతము ఏ చంద్రబాబు నాయుడుతోనైతే రాజశేఖర రెడ్డి పోరాడినాడు, ఆ రాజశేఖర రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు కోసం నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు తొత్తువి. నువ్వు రాజశేఖర రెడ్డి గారు అటు రాహుల్ గాంధీ కోసం పనిచేయట్లేదు, ఇటు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ కోసం పనిచేయట్లేదు. ఆత్మాభిమానం కాదు, ఆత్మగౌరవం అమ్ముకున్నావు షర్మిలమ్మ నువ్వు. సో షర్మిలమ్మ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఆమె చంద్రబాబు నాయుడు ఎట్లయితే పవన్ కళ్యాణ్ని తన దీనిలాగా పెట్టుకున్నాడో షర్మిలమ్మను కూడా అట్లాగే పెట్టుకున్నాడు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.